ఇకపోతే ఈ మధ్య రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ మీరంతా చూసుకుంటారు. ఏమన్నాడంటే ఏదైనా బండి మీద తెలుసో తెలియక వేగంగా వెళ్తానో పెనాల్టీలు పడితే ప్రజల అకౌంట్ల నుంచి నేరుగా నగదు బదిలీ చేయాలని రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. అంటే నీకు తెలియకుండా నీ బ్యాంక్ అకౌంట్ నుంచి పైసలు కట్ చేసుకోమంటున్నారు. అంటే ట్రాఫిక్ ఛాలెంజ్ల పైన రేవంత్ రెడ్డి గారు ప్రజల అకౌంట్ల నుంచి నేరుగా బ్యాంకు నుంచి వాళ్ళకి చెప్పకుండానే వాళ్ళకి తెలియకుండానే నగదు బదిలీ కట్ చేసుకోండి, గవర్నమెంట్ అకౌంట్లో వేసుకోండి అంటుండ్రు. కేసీఆర్ గారి హయాంలోనేమో నగదు బదిలీ ప్రజల అకౌంట్లోకి పంపిండు. రైతు బంధు డైరెక్ట్ ప్రజల అకౌంట్లో వేసిండు కేసీఆర్. అవ్వాతాతలకు 2000 పెన్షన్ నేరుగా అకౌంట్లో వేసిండు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండు, ప్రజల అకౌంట్ల నుంచి లాక్కొని ప్రభుత్వ అకౌంట్లు వేసుకుంటా అంటుండు రేవంత్ రెడ్డి. అసలు ప్రజలకు తెలియకుండా తమ అకౌంట్ నుంచి డబ్బు తీసుకుపోయేటోళ్ళని ఏమంటాము? సైబర్ నేరగాళ్ళు అంటాం. సైబర్ నేరగాళ్ళు నీకు తెలియకుండా నీ అకౌంట్ల నుంచి పైసలు ఎత్తుకపోతారు. మరి సైబర్ నేరగాళ్లకు ఈ రేవంత్ రెడ్డికి తేడా ఏందో నాకైతే అర్థమవుతలేదు. నువ్వు డైరెక్ట్ కట్ చేయంటుండు. నేను అంటున్నా రేవంత్ రెడ్డి, ఎన్నికల ముందు మీరు ఏం చెప్పిండ్రు? బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. బాండ్ పేపర్ మీద రేవంత్ రెడ్డి స్వయంగా సంతకం పెట్టిండు. డిసెంబర్ నెల నుంచి అవ్వాతాతలకు 4000 పెన్షన్ ఇస్తా అన్నావు. మహాలక్ష్మి కింద మహిళలకు 2500 ఇస్తా అన్నావు. తులం బంగారం ఇస్తా అన్నావు. మరి అవి ఏమైనాయి? నువ్వు బాండ్ పేపర్ మీద రాసిచ్చి నువ్వు స్వయంగా సంతకం పెట్టి ఒట్లు పెట్టుకున్నావు కదా. మరి ఒట్లు పెట్టుకున్నందుకు నెల నెల అవ్వాతాతలకు ఇవ్వాల్సిన 4000 రూపాయల డబ్బులు కానీ, ఆడపిల్ల పెళ్లికి ఇస్తామన్న తులం బంగారం కానీ, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తామన్న నెలకు 2500 రూపాయలు రేవంత్ రెడ్డి అకౌంట్ నుంచి మరి సీదా ఆటో క్రెడిట్ చేసే పని కూడా చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నువ్వు ఛాలెంజ్ డబ్బులు ఆటో క్రెడిట్ చేస్తా అంటున్నావు కదా బ్యాంకుల నుంచి. మరి నువ్వు కూడా బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఒట్లు పెట్టి సంతకం పెట్టించినావు కదా. మరి నీ అకౌంట్ నుంచి కూడా లేదా ప్రభుత్వ ఖజానా నుంచి ఆటో క్రెడిట్ చేసి ప్రజలకు తీసుకుంటాం. మరి నువ్వు ఎట్లా తీసుకుంటావో మరి ప్రజలకు కూడా అదే హక్కు ఉంటుంది కదా. ప్రజలకు బాండ్ పేపర్ మీద రాసిచ్చి సంతకం పెట్టి ఒట్లు పెట్టి నువ్వు మాట ఇచ్చినప్పుడు మరి ఆటో క్రెడిట్ ప్రజలకు కూడా ఇవ్వాలి. 4000 పెన్షన్ ఇవ్వాలి, మహాలక్ష్మి 2500 ఇవ్వాలి, కాలేజీ ఫీజు రియంబర్స్మెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఇవ్వాలి, అక్క చెల్లెళ్లకు తులం బంగారం ఇవ్వాలి. ఇది కూడా ఆటో క్రెడిట్ పెట్టుకుందాం. మరిగా నీ రేవంత్ రెడ్డి అకౌంట్ నుంచి పెడదామా, గవర్నమెంట్ అకౌంట్ నుంచి పెడదామా, అది కూడా ఆటో క్రెడిట్ పెట్టు. ప్రజల పైసలు లాక్కోవడానికి ఆటో క్రెడిట్ పెడితే ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులకు కూడా ఆటో క్రెడిట్ పెట్టాలి కదా. రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులు కావచ్చు, మా ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన డిఏలు కావచ్చు, పీఆర్సీలు కావచ్చు, మా ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన వేతన ఒప్పందం కావచ్చు, ఆశా అంగన్వాడీ ఈజీఎస్ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు కూడా ఆటో క్రెడిట్ పెడదాం. ఇది జూటా సర్కారే కాదు, లూటీ సర్కార్. బాతో మే జూఠా, కామో మే లూట్నా. నిరుద్యోగుల జాబులే కాదు, ప్రజల జేబులు కొట్టేందుకు కూడా రేవంత్ రెడ్డి కుట్ర చేస్తా ఉన్నాడు. నిరుద్యోగుల జాబులు కొట్టేసిండు. మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. 3 క్యాలెండర్లు మారినాయి తప్ప ఒక్క జాబ్ క్యాలెండర్ రాలే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 3 క్యాలెండర్లు మారినాయి, కానీ ఒక్క జాబ్ క్యాలెండర్ అయితే రాలేదు. ఈయన ఏం చెప్పిండు? మొదటి ఏడాదే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు. జాబ్ క్యాలెండర్ పెట్టి ఎప్పటికప్పుడు జాబులు ఇస్తామన్నాడు. రేవంత్ రెడ్డి గారు నువ్వు వచ్చినాక 3 జాబ్ క్యాలెండర్లు మారినాయి, ఒక్క జాబ్ క్యాలెండర్ వచ్చిందా? 3 క్యాలెండర్లు మారినాయి కానీ ఒక్క జాబ్ క్యాలెండర్ రాలే. నువ్వు వచ్చినాక 3 సంక్రాంతి పండుగలు వచ్చినాయి, కానీ నువ్వు ఇచ్చిన 3 హామీలు కూడా అమలు కాలే. ఈ సంక్రాంతి పండుగకు రైతు బంధు డబ్బులు రైతుల అకౌంట్లలో పడితేంది రైతులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. పోయిన యాసంగి పంట బోనస్ పట్టదేమో అని రైతులు ఎదురు చూశారు, కానీ పడలే. నువ్వు ఓట్ల కోట్లకు ఇస్తావు. కేసీఆర్ ఏమో నాట్లకు రైతు బంధు ఇస్తే రేవంత్ రెడ్డి ఓట్ల కోట్లకు ఇస్తాడు. ఎందుకంటే మొన్న సర్పంచ్ ఎలక్షన్లు ఉంటే రైతు బంధు వేసాడు. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉంటే రైతు బంధు వేస్తుండే. ఎంపీటీసీ ఎలక్షన్ లేదు కదా, ఇప్పుడు జెడ్పీటీసీ ఎలక్షన్ లేదు కనుక రైతు బంధు వేయలే. మొన్న ఏమైంది?
ఊర్లలో సర్పంచ్ ఎలక్షన్లు ఉంటే చీరలు వంచిండు, కానీ పట్టణాలు ఇయ్యలే. ఇచ్చిండు అప్పుడు ఊర్లలో సర్పంచ్ ఎలక్షన్లకేమో చీరలు ఇచ్చిండు, పట్టణాలకు మాత్రం చీరలు ఇయ్యలే. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇక రేపో మాపో పట్టణాలలో చీరలు వస్తాడు. ఇక ఓట్ల కోట్లకు చీరలు, ఓట్ల కోట్లకు రైతు బంధు. కేసీఆర్ ఏమో నాట్లకు రైతు బంధు, బతుకమ్మకు చీరలు. ఇగో ఇది కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న తేడా. అంటే ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి ప్రజలను మోసం చేస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి?